వక్ఫ్ బోర్డు సవరణలు చేయాలని అదోని శాసనసభ్యులు పార్థసారథి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర తెలిపారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి బీజేపీ కార్యాలయంలో మొదట అదోని శాసనసభ్యులు పార్థసారథి సమావేశం జరిగిన అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర వక్ఫ్ బోర్డుపై సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్రలు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు చట్టం సవరణలు చేయడంతో ముస్లిం మహిళలకు భాగస్వామ్యంతో పాటు వక్ఫ్ బోర్డులో అధికారులను పరిమితం చేయవచ్చన్నారు. వక్ఫ్ బోర్డు పాలక వర్గాల్లో జవాబు ఉద్యమంలో చేసి దాంట్లో ఏదో ఇబ్బందులు పెట్టే పరంగా పోతున్నారు. కానీ వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చే విధంగా ఆ చట్టం గురించి చెప్తే అర్థమవుతుంది. అంతేగాని అర్థం కాకుండా దాన్ని రెచ్చగొట్టే పరంగా పోతే మాత్రం ప్రభుత్వం దీని మీద కఠిన చర్య తీసుకుంటుంది. భారతీయ కూడా పాకిస్తాన్లోనో యాదో బంగ్లాదేశ్లోనో ఎక్కడో పోయి ఉండండి. అంతేగాని ఇండియాలో కూర్చొని ఇండియాలో మనకు కావాల్సిన చట్టాలు తేవాలనుకుంటే దానికి అబ్జెక్షన్ పెడితే ఇంకా ఈ దేశంలో మా రక్షణ అనేది ఎక్కడ ఉంటుంది? రక్షణ అనే దానికే మన కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, మన బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈరోజు రక్షణ రంగంలో చూసుకుంటే కూడా ఎక్కడ చూడు మనం నంబర్ 1లో స్టేజ్లో ఉన్నాము. ఎక్కడో ఉన్న భారతదేశాన్ని ఏదో తిక్క పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇన్ని రోజులు ఉన్నాం. ఈరోజు మనం పాకిస్తాన్తో మన బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక పాకిస్తాన్తో ఇండియా పోల్చుకుంటుందా? ఎక్కడన్నా ఇండియా అమెరికాతో పోలుస్తుంది, ఇండియా రష్యాతో పోలుస్తుంది, ఇండియా చైనాతో పోలుస్తున్నాం. అసలు పాకిస్తాన్ అనే కథనే మనకి ఎక్కర్లేదు ఈరోజు. అట్లాంటి ఇండియాని ఈరోజు ఎక్కడో తీసుకొని భారతదేశం ఒక ప్రపంచ పటంలో ఎక్కడో పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మిత్రపక్షాలు వచ్చి ఈ పాకిస్తాన్ని హైలైట్ చేసి మీరు ఏమన్నా ఉండాలంటే అట్లా ఎక్కడన్నా అంటే మన భారతదేశంలో చట్టాలు తీసుకురాకూడదు, వ్యతిరేకం చేయాలనుకుంటే మీరు పాకిస్తాన్లో ఉండొచ్చు లక్షణంగా. ఎవరేం వద్దనంగా మీరు ఈరోజు ఆ రోజు పాకిస్తాన్లో విడిపోయి అందరూ ఎట్లా వెళ్ళిపోయినారో మీరు కూడా పోయి ఈరోజు పాకిస్తాన్లో ఉండొచ్చు అని నేను తెలియజేసుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా సరే ఈ చట్టంలో అంటే పాత చట్టం వక్ఫ్ బోర్డు చట్టంలో కొన్ని సవరణలు తేవాలని చెప్పి ఒక అంటే ఉమెన్స్ని తేవాలని చెప్పి ఆ ఉమెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే 2-3 జాతులను కూడా దాంట్లో చేర్చాలని చూస్తున్నారు. ముస్లిం జాతులని ఖచ్చితంగా దాంట్లో చేర్చి ఈ సవరణ చట్టం ఖచ్చితంగా జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నరేంద్ర మోడీ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారికి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులు మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనము వక్ఫ్ బోర్డుకి సవరణ చట్టం కింద కేంద్రము ఒక చట్టంని తీసుకువస్తే ఒక మంచి చట్టంని ఎన్నో ఏళ్ళగా మనం అనుభవిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసేదానికి తీసుకొని వస్తే ఈరోజు కాంగ్రెస్ మిత్రపక్షాలు కలిసి దాని మీద బురద జల్లడం స్టార్ట్ చేసినాయి. అసలు దాని మీద బురద జల్లడం ఏంది? ఇన్ని రోజులు మనం ఇబ్బందులు పడుతున్నామని మనమే దాన్ని ఖండం చేసి మనకి చట్టాలు సవరణ కావాలని మనం చెప్తే ఎన్నో ఏండ్ల నుంచి మనం అనుభవిస్తున్న బాధలని ఈరోజు మేము అది రెక్టిఫై చేస్తామని వస్తే వెంటనే మిత్రపక్షాలు వచ్చి లేదు దాంట్లో సవరణ చేయకూడదు, దానికి తప్పు అనేది ఏందంటే నాకు అర్థం కాదు. అసలు ఈరోజు ఉన్న ఈ దాంట్లో మన ఇది భారతదేశంలో అసలు మొత్తము ఈ ల్యాండ్స్ అన్ని సంబంధించినవి హిందువులవి. ఫస్ట్ హిందువులవి పాలనలో ఈ అసలు ఎక్కడ కూడా ఈ వక్ఫ్ బోర్డులు కానీ క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ ఎక్కడ కూడా ఇవి లేవు అసలు. తర్వాత రాజులు వచ్చి పాలించినప్పుడు అంటే బయట దేశం వాళ్ళు వచ్చి మన దేశంలో పాలించినప్పుడు వాళ్ళ కింద అంటే ఫలానా క్రిస్టియానిటీ మతం వాళ్ళు వచ్చి పాలించినప్పుడు కానీ ముస్లిం వాళ్ళు వచ్చి కానీ పాలించినప్పుడు కానీ వాళ్ళకి మన భూములు తీసుకొని మీరు ఈ భూములలో కొద్దిగా మసీదులు కట్టించుకోండి లేదా చర్చిలు కట్టించుకోండి అని చెప్పినారు. అంతేగాని వాళ్ళకు కూడా ఎలా ఇచ్చినారు ఈ భూమి? వాళ్ళకు ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏం చెప్పినారు? కొద్దిగా అంటే ఒక చిన్నపాటిగా ఒక మసీదు, మిగతా భూమి వచ్చేసి మీరు కూడా అందరికీ ఇవ్వాలి అనేటట్టు వాళ్ళు ఇచ్చిన ప్రధాన అంశం అది. వాళ్ళు కూడా అందరికి ఇవ్వాలనే. కానీ ఆ స్థలాలు ఖాళీగా పెట్టుకొని మొత్తము భారతదేశం అంతా ఎక్కడ చూడ అదే స్థలాలు. కర్నూలులో చూసుకుంటే దగ్గర 40,000 ఎకరాలు ఉన్నాయి వక్ఫ్ బోర్డు భూములు.
ఎక్కడి నుంచి భారతదేశం డెవలప్ అవుతుంది చెప్పండి. ఒక ఊర్లోనే 40,000 ఎకరాలు ఉంటే భారతదేశం అంతా చూసుకుంటే లక్షల ఎకరాలలో వక్ఫ్ బోర్డు భూములు కానీ ఈ ప్రాపర్టీలు కానీ ఉంటే మన దేశం ఎక్కడి నుంచి బాగుపడుతుంది? మనకి కావాల్సిన ల్యాండ్ ఎంత ఉందో అది మనం తీసుకొని మిగతా భూములు ఎవరికైనా సరే ప్రభుత్వానికి అనుసంధానమైన భూములు కాబట్టి అవి ప్రభుత్వానికి ఇవ్వాలి అంతే భూములు. అంతేగాని అది మొత్తము వీళ్ళకి సంబంధించిన భూములు కాదు. అది ప్రభుత్వానికి సంబంధించిన భూములు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో, ఇండిపెండెన్స్ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆ రోజు నుంచి ఎవరు రాజులు కానీ మంత్రులు కానీ ఎవరు వచ్చినా సరే, విదేశీయులు కానీ ఎవరు వచ్చినా సరే ఆ భూములన్నీ మొత్తం వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించినవి అయిపోయినాయి. గవర్నమెంట్కి సంబంధించిన భూములు దానిలో చట్టపరంగా ఎక్కడైనా భూములు అంటే కొనడం అమ్మడం కానీ జరిగినప్పుడు అవి నీవి అనేది జరుగుతుంది. దాంట్లో పొలాలు వేసుకున్నప్పుడు కానీ, దాంట్లో ఏదైనా వేసుకున్నప్పుడు, రైతులకు సంబంధించిన పొలాలు వేసుకున్నప్పుడు, అవి ఏదైనా వాళ్ళ ఇల్లు కట్టించుకున్నప్పుడు అది ఇది అనేది నీకు చెందుతుంది. అంతేగాని మొత్తం భూములన్నీ తీసుకొని వచ్చి ఇవి వక్ఫ్ బోర్డు భూములు, ఇవి క్రిస్టియన్ మిషనరీ భూములు అంటే ఇంకా మనం ఎక్కడ ఉండాలి భారతదేశంలో చెప్పండి. సరే, దీనికి ఒక సవరణ తెచ్చినారు. ఇష్టం వచ్చిన సవరణలు చేయకుండా దానికి క్లారిటీగా ఒక సవరణ తెచ్చి ఆ సవరణ కింద ఈ భారతదేశంలోని భూములు వచ్చేసి దానికి రెక్టిఫికేషన్గా ఏం చేయాలి అనేది ఒక చట్టాన్ని తెచ్చినారు అంతే. వాళ్ళేం మొత్తం రద్దు చేయలేదు. దాన్ని ఒక చట్టాన్ని ఒక సవరణ చేసిన ఆ సవరణకి ఈరోజు మీరు చెయ్యకూడదు, మొత్తము భూములని మీరు తీసుకుపోతున్నారు, మొత్తం మీరే ఇది అన్యాయం అని చెప్పడము ఇది తప్పు. ఇది ఎందుకంటే